నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడు ఎవరికి అవమానం జరగకుండా సభను నిర్వహిస్తారని చంద్రబాబు పవన్ విశ్వాసం స్పీకర్ ఎన్నిక సమయంలో గైర్హాజరైన జగన్ పై అధికార కూటమి విమర్శలు పిరికితనంతో సభకు రాకుండా పారిపోయారని మండిపాటు తాడేపల్లి బోట్ యార్డ్లోని 2 ఎకరాల్లో అక్రమంగా వైకాపా భవన నిర్మాణం అనుమతులు లేనందున కూల్చివేసిన సిఆర్డీఏ అధికారులు శంషాబాద్లో హెల్త్ టూరిజం హబ్ 1000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఏపీ సీఎంతో పోటీ పడే అవకాశం వచ్చిందని వ్యాఖ్య సింగరేణిలో భారాస దోపిడీపై తెలంగాణ సర్కార్ విచారించాలన్న కిషన్ రెడ్డి ప్రైవేటీకరిస్తానన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టీకరణ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్న నిర్మలా సీతారామన్ జీఎస్టీ బకాయిలు పన్నుల్లో వాటా సకాలంలో చెల్లిస్తామన్న ఆర్థిక మంత్రి ఎన్టీఏపై విమర్శలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు సంస్కరణలపై సిఫార్సులు చేసేందుకు 7 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం దిశగా భారత్ బంగ్లాదేశ్ అడుగులు రైల్వేల అనుసంధానం డిజిటల్ మారిటైమ్ రంగాల్లో సహకారానికి ఒప్పందాలు ఎవరికీ అవమానం జరగకుండా గౌరవప్రదంగా అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు వివిధ హోదాల్లో ప్రజలకు చేసిన సేవలను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, శాసనసభ్యులు ప్రశంసించారు. సభలో దుర్భాషలకు అవకాశం లేకుండా కట్టడి చేయాలని కోరారు. సభ హుందాతనం పెంచడంతో పాటు కొత్త సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. స్పీకర్ పదవికి అయ్యన్న ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. వెంటనే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, శాసనసభ్యులు అయ్యన్న పాత్రుణ్ణి గౌరవప్రదంగా తీసుకువెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి జగన్ దూరంగా ఉన్నారు. తర్వాత సభాపతికి సభ్యులంతా అభినందనలు తెలిపారు. నాటి ప్రభుత్వ అహంకారాలకు స్వస్తి పలుకుతూ విపక్షాలను సైతం గౌరవిస్తూ హుందాతనంగా సభను నిర్వహించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు. 66 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్ గానే ఎక్కడ దాంట్లో రాజీనే లేదు. నాకు జరిగిన అవమానం గాని, ఆడబిడ్డలకు జరిగిన అవమానం గాని భవిష్యత్తులో ఎవరికి జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. అల్లరి చేసే పిల్లాడిని క్లాస్ లీడర్ చేసినట్లు ఉందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభలో నవ్వులు పోయించారు. ఇన్నాళ్లు అయ్యన్న ఘాటైన వాగ్ధాటిని చూసిన ప్రజలు ఇకపై హుందాతనం చూస్తారని అన్నారు. రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా పారిపోయారు ఇక్కడి నుంచి. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అయ్యన్న పాత్రుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని భాజపా సభ్యుడు మంత్రి సత్యకుమార్ కొనియాడారు. రాష్ట్ర హితం కోసం, పేదల హితం కోసం తీసుకొచ్చే చారిత్రాత్మక నిర్ణయాలు, ప్రవేశపెట్టబోయే బిల్లులు కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో వాటి మీద చర్చలు జరగాలి. వాటికి మీ అపార అనుభవం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. శాసనసభాపతి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ప్రతిపక్షం లేకపోవడం సభలో చాలా దురదృష్టకరం. వారి బాధ్యత రాహిత్యానికి తార్కాణం.
16వ శాసనసభకు మంచి గుర్తింపు వచ్చేలా సభ్యులంతా కలిసి పనిచేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. తొలిసారి ఎమ్మెల్యేలకు అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు. నా దృష్టిలో మనకిచ్చిన పదవి కాదు, బాధ్యత. ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటం లేకుండా మీకు అవకాశాలు ఇస్తా. మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. సభ వాయిదా అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోకి ఈటీవీ సహా పలు ఛానళ్లకు అనుమతి నిరాకరిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ తొలి సంతకం చేశారు. 2019 ఎన్నికల ఫలితాలపై దేవుడి స్క్రిప్ట్ అంటూ ఆనాడు జగన్ చేసిన అపహాస్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమికి వచ్చిన 164 సీట్లు అంటే 1+6+4 కలిపితే 11 అని అన్నారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1631 రోజులు అంటే 1+6+3+1ని కలిపిన 11 అని వివరించారు. విమర్శలకు తావివ్వకుండా 16వ శాసనసభను గౌరవంగా నిర్వహించుకుందామని సీఎం పిలుపునిచ్చారు. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్ని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఈ మేరకు ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి బోట్ యార్డ్లో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయ భవనాన్ని సిఆర్డీ అధికారులు కూల్చేశారు. తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లే దారిలో బకింగ్హామ్ మెయిన్ కెనాల్ పక్కనే సర్వే నెంబర్ 202/A1లో జలవనుల శాఖకు ఉన్న 2 ఎకరాల స్థలంలో వైకాపా కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భూమిని ఏడాదికి ఎకరానికి 1000 రూపాయల రుసుముతో లీజు విధానంలో అప్పటి జగన్ సర్కార్ వైకాపాకు కేటాయించింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 16నే జీవో వచ్చినప్పటికీ అది బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన సిఆర్డీఏ అధికారులు బోట్ యార్డ్ సమీపంలో వైకాపా అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిర్మాణానికి అనుమతులు చూపించాలని 4 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వైకాపా కోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట లభించలేదు. ఈ భవనం విషయంలో నిబంధనల ప్రకారమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉదయం 5 బుల్డోజర్లు ఒక ప్రొక్లైన్ సాయంతో 2 గంటల్లోనే భవనాన్ని నేలమట్టం చేశారు. అటు తాడేపల్లిలో కార్యాలయ భవనం కూల్చివేతపై స్పందించిన మాజీ సీఎం జగన్ ఈ చర్యతో ఏపీలోని కూటమి ప్రభుత్వం తమ కక్ష సాధింపు చర్యల్లో మరో స్థాయికి వెళ్లిందని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి దాదాపు పూర్తి కావచ్చిన భవనాన్ని కూల్చేశారని సామాజిక మాధ్యమం ఎక్స్లో జగన్ పోస్ట్ చేశారు. ఈ చర్యలతో సీఎం చంద్రబాబు తమ 5 ఏళ్ల పాలన ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. అటు సీతానగరంలో కూల్చివేసిన వైకాపా కార్యాలయ భవనాన్ని పరిశీలించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదన్నారు. ఈ ప్రక్రియలో విధానాలు పాటించలేదన్నారు. హైకోర్టులో కూల్చబోమని చెప్పి వెంటనే కూల్చేశారని అంబటి ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు.
వైకాపా నేతల ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. తాడేపల్లిలో వైకాపా పార్టీ కార్యాలయ అక్రమ నిర్మాణాలను కోర్టు ఆదేశాల మేరకే కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. చట్ట ప్రకారం నడుచుకోవాలన్న కోర్టు ఆదేశాల మేరకే తాము కూల్చివేత చేపట్టినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేయకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపాయి. జలవనరుల శాఖ భూమిని వైకాపా కార్యాలయానికి ఇవ్వడం కుదరదని ఈఎన్సీ నారాయణరెడ్డి ఇచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు బయటపెట్టాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విశాఖ ఎండాడలో నిర్మాణం చేపట్టిన వైకాపా పార్టీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2వ జోన్ అధికారులు నోటీసులు అంటించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడంపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలంటూ జీవీఎంసీ జోన్ 2 టౌన్ ప్లానింగ్ అధికారి ఎస్ వరప్రసాదరావు నోటీసులో పేర్కొన్నారు. ఎండాడ రెవెన్యూ పరిధిలోని 175/4 సర్వే నెంబర్ స్థలంలో వైకాపా పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారి సమీపంలోని 1.75 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్లు లీజుకు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండానే వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూమికి ఏడాదికి 1 ఎకరానికి కేవలం 1000 రూపాయలు చెల్లించే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని నోటీసులు ఇచ్చిన జీవీఎంసీ అధికారులు ఇకపై ఎలాంటి నిర్మాణాలు కొనసాగించరాదని స్పష్టం చేశారు. బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి నిస్వార్థంగా సేవలందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. శంషాబాద్ వద్ద 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటుకు యోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హెల్త్ టూరిజం హబ్లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని, ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని రేవంత్ రెడ్డి వివరించారు. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తా ఉంటారు. ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలా ఆవిడ శివైక్యమయ్యారో, లింగైక్యమయ్యారో, మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలని ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం, అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ నాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది. మిగతా దాతలు అందరికీ, ప్రభుత్వాలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సింగరేణిని ప్రైవేటీకరణ చేశామనేది పచ్చి అబద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే అత్యంత పారదర్శకంగా బొగ్గు గనుల వేలం జరుగుతోందని వెల్లడించారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చే నిధులలో 1 పైసా కూడా కేంద్రం తీసుకోదన్నారు. బొగ్గు గనులకు వేలం వేసుకోవాలని కేంద్రం ఎన్నోసార్లు కేసీఆర్కు చెప్పినా పట్టించుకోలేదని, సకాలంలో వేలం వేయకపోతే కేంద్రం వేలం వేసే అధికారం చట్టంలో ఉందని తెలిపారు. సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో భారాస దోపిడీపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు క్రిటికల్ మైన్స్ అని కూడా వాళ్ళే యాక్షన్ చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. చట్టం చేసినాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము మేము చట్టం చేశాం. ఆ మైన్స్ కూడా యాక్షన్ చేసుకోవాలని చెప్తే 9 సంవత్సరాల నుంచి పెట్టుకొని కూర్చున్నాడు. యాక్షన్ చేయలేరు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా 2,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుండే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మైన్స్ యాక్షన్ చేసినట్టయితే. అందుకే మొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం, మీరు చేస్తారా, మేమే చేయాలా. మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మానిటరింగ్ చేసేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం అంతే. రైతు బంధు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ చర్య రైతులను తడిగుడ్డతో గొంతు కోయడమేనని మండిపడ్డారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్లో చర్చ అయిపోయే వరకు వానాకాలం అయిపోతుందని ఆక్షేపించారు. ఈ 6 నెలల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అయినా కాంగ్రెస్ నేతలు తమది రైతు ప్రభుత్వమని గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రైతు సమస్యలపై మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితులు వస్తున్నాయని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి ఒక రైతు బంధు కాదు,
రైతు బీమా కింద, కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది సబ్సిడీ భరించేదాని మీద, పంటల కొనుగోళ్ల మీద, విత్తనాల ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీ, 9.5 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన ప్రభుత్వంలో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు. మేమేదో రుణమాఫీ చేస్తే 31,000 కోట్లది ఇంత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినమే. తెలంగాణ ప్రభుత్వం మొత్తం పాలనా కాలంలో ఖర్చు పెట్టిన దాంట్లో సింహభాగం వ్యవసాయ రంగానికి పెట్టినాం. ఇది కాదని లేని వాస్తవం కాదా? దీంతోనే కాదా ఇలా తెలంగాణ పల్లెసీమలన్నీ బాగుపడ్డాయి. రాష్ట్రాల అభివృద్ధిని కొనసాగించడానికి పన్నుల్లో వాటా జీఎస్టీ పరిహార బకాయిలను సమయానికి కేంద్రం చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు. సూచించిన సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్లు వడ్డీ లేని రుణాలు అందించే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో కేంద్రం అమలు చేయనున్న ఈ పథకంపై పలు రాష్ట్రాలు ప్రశంసలు కురిపించాయని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరింత సమర్థంగా అమలు చేసేందుకు కొన్ని సూచనలు చేశాయని పేర్కొంది. కేంద్ర బడ్జెట్ విషయంలోనూ సీతారామన్కు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కొన్ని సూచనలు చేశారని ప్రకటనలో తెలిపింది. తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు కేటాయింపులు పెంచాలని కోరినట్లు రాజస్థాన్ ఆర్థిక మంత్రి దియా కుమారి సమావేశం తర్వాత చెప్పారు. అప్పర్ భద్రా ప్రాజెక్టుకు 5,300 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు కర్ణాటక ఆర్థిక మంత్రి కృష్ణ బైరేగౌడ వివరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునఃసమీక్ష చేసి కొత్త పథకాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై దృష్టి సారించాలని కోరినట్లు చెప్పారు. కేంద్రం విధించే సర్ఛార్జీలు, సెస్ల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిందని, సర్ఛార్జీలు, సెస్లు 10% మించకూడదని సూచించినట్టు భట్టి తెలిపారు. కేంద్ర బడ్జెట్పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన భేటీ, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలకు హాజరైన భట్టి కేంద్ర ప్రాయోజిత పథకాలకు జనాభా దామాషా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. అట్లాగే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ 94(2) కింద రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 450 కోట్లు ఇవ్వాలని సూచించారు. అయితే 2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదు. ఈ 2,250 కోట్లు విడుదల చేయడంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను కూడా వెనుకబడిందిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ గ్రాంట్ను వచ్చే 5 సంవత్సరాల పాటు పొడిగించాలని కూడా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రాన్ని కోరినట్లు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పాటునివ్వాలని, పోలవరం రాజధాని నిర్మాణానికి సాయం అందించాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీలో పారిశ్రామిక క్లస్టర్లు, టెక్స్టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం, వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని, 1000 లోపు ధర ఉన్న పాదరక్షల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించాలని కోరినట్లు కేశవ్ వివరించారు. ఇదేదో ఒక్క రోజులోనో రేపొద్దున్నే బడ్జెట్లు ఇవన్నీ వస్తాయనేటువంటిది మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇవాళ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే ఇప్పటి నుంచి రాబోయేటువంటి టైంలో ఒకదాని తర్వాత ఒకటైనా సరే వాటి ప్రాధాన్యతలను పట్టించుకుని వాటిని కేంద్రం నుంచి తీసుకునే దిశగా అడుగులు వేయాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఉన్నాయి. ప్రాథమికంగా ఒక డైలాగ్, ఒక కరస్పాండెన్స్, ఒక డిస్కషన్ ఇవాళ మా అంశాలు ఇవి అనేటువంటిది కేంద్రం ముందు పెట్టడం జరిగింది. సరైనటువంటి టైంలో ఒక్కోటి ఇవన్నింటినీ కూడా కేంద్రం టైం తీసుకుని పరిష్కరిస్తుందని మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలి సంతకం చేశారు. ఏపీ సచివాలయంలో ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దస్త్రంపై మూడో సంతకం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్తును అందించేందుకు విద్యుత్ సరఫరా డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 24న తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎల్లుండి ఉదయం 10ంటికి జరగనున్న సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ప్రధానంగా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి సంబంధించి మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి మంత్రివర్గ భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఏపీకి ఉన్న అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న కూటమి ప్రభుత్వం ఆ మొత్తం 14 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉందని భావిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టడంపై కూడా కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
తెలంగాణలో ప్రభుత్వం మారినా నిరుద్యోగుల వెతలు మాత్రం తీరటం లేదని భారతీయ జనతా యువమోర్చా ఆరోపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కూడా నిరుద్యోగులు గోసపడుతున్నారని ఆక్షేపించింది. నిరుద్యోగుల పక్షాన సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో యువమోర్చా నాయకులు టీజీపీఎస్సీ ముట్టడి చేపట్టారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 ప్రకారం అభ్యర్థులను క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేయాలని నినాదాలు చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువమోర్చా నాయకులు కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఉపకార వేతనాలతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్లోని ఉస్మానియా గాంధీ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామని, ఈ నెల 24 నుంచి సమ్మెలోకి వెళతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా గుడిసెలు వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు, హెచ్ఎండీ అధికారులు అడ్డుకున్నారు. మియాపూర్లోని సర్వే నెంబర్ 100-101లో ప్రభుత్వానికి సుమారు 504 ఎకరాల స్థలం ఉంది. కొందరు మహిళలతో పాటు స్థానికులు నెల రోజులుగా డబుల్ బెడ్రూమ్ల కోసం ఆ స్థలం కేటాయించాలంటూ ధర్నా చేస్తున్నారు. పోలీసులతో కలిసి అక్కడకు వెళ్లిన హెచ్ఎండీ అధికారులు గత 30 ఏళ్లుగా ఆ భూమిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు హెచ్ఎండీ అధికారి వీరారెడ్డి చెప్పారు. ఎవరైనా గుడిసెలు వేసేందుకు యత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దశలో గుడిసెలు వేసిన వారు అధికారులు పోలీసులపైకి రాళ్లు విసరగా అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. హెచ్ఎండీ అధికారి రఘు ఛాతీపై రాయి పడింది. చివరకు పోలీసులు వారిని చెదరగొట్టారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభించాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. ఈ మేరకు భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తమ చర్చల్లో నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని పేర్కొన్న ప్రధాని ఆ దేశంతో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. సైనిక సహకారం, ఆయుధాల ఉత్పత్తి, భద్రతా దళాల ఆధునికీకరణపై విస్తృతంగా చర్చించినట్లు మోదీ చెప్పారు. భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశమని బంగ్లా ప్రధాని షేక్ హసీనా అన్నారు. రైల్వేల అనుసంధానం, డిజిటల్, మారిటైమ్ రంగాల్లో సహకారం మరింత విస్తరించే దిశగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినట్టు ఆమె చెప్పారు. పలు రకాల వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో 53వ జీఎస్టీ కౌన్సిల్ మార్పులు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. సింగిల్ ఎనర్జీ, డ్యూయల్ ఎనర్జీ ఏదైనా సరే అన్ని రకాల సోలార్ కుక్కర్లపై జీఎస్టీని 12% చేస్తూ సిఫార్సు చేసింది. భారతీయ రైల్వే అందించిన ప్లాట్ఫామ్ టికెట్లు, క్లాక్ రూములు, వెయిటింగ్ రూములు వంటి సేవలపై జీఎస్టీ నుంచి మినహాయించింది. విద్యాసంస్థల వెలుపల హాస్టల్లో ఉండే విద్యార్థులకు నెలకు 20,000 వరకు అందించే సేవలను జీఎస్టీ నుంచి మినహాయించింది. అన్ని రకాల లోహాలతో తయారైన పాల క్యాన్లపై జీఎస్టీని 12% పరిమితం చేయాలని సిఫార్సు చేసింది. అన్ని రకాల కార్టన్ బాక్సులపై కూడా జీఎస్టీని 12% పరిమితం చేయాలని సూచించింది. తద్వారా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ యాపిల్ రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల నిర్వహణలో సంస్కరణల అమలుకు కేంద్ర విద్యాశాఖ 7 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 7 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ బీజేరావు, ఐఐటి మద్రాస్ ఆచార్యుడు కె రామమూర్తి, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్, కర్మయోగి భారత్ మెంబర్ పంకజ్ బన్సల్కు కమిటీలో చోటు కల్పించారు. పరీక్షల విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ, పరీక్ష ప్రక్రియలో అక్రమాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల కమిటీ సూచనలు చేయనుంది. 2 నెలల్లో ఈ కమిటీ కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించనుంది.